దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లించండి గట్టిగా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకొని ఈరోజు వాక్య ధ్యానాన్ని ప్రారంభం చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తానంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యమయ్యున్న దేవా, మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను. మీరు మా మధ్యలో ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. మా చెవులను ప్రభువా తండ్రి తెరవజేయమని వేడుకొంచున్నాను. మా హృదయాలు తెరవజేయండి. వాక్యములో ఉన్నటువంటి సత్యములను మేము గ్రహించలాగున మీరు మాకు సహాయం దయచేయండి ప్రభువా. మీరు మాతో మాట్లాడితే ప్రభువా మేము బ్రతుకుదాం కదా. దయచేసి మీరు మాతో మాట్లాడమని, మీ సన్నిధి మా మధ్యలో ఉంచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనములో యేసు ప్రభువు తానే స్వయంగా ఒక మాటని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? తండ్రి ఎలాగో తానంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తానంతట తానే జీవము గలవాడై యుండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. గత వారం మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దైవత్వ లక్షణాల గురించి ధ్యానం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడని ఆయన ఎప్పుడూ చెప్పుకోలేదు బైబిల్లో అని మాట్లాడే వారి గురించి ఆ సందర్భాన్ని తీసుకొని యేసుక్రీస్తు తాను దేవుడునై ఉన్నాడని తాను చెప్పినటువంటి స్టేట్మెంట్స్లో మనకు కనిపిస్తుందని ఆయన యొక్క ఉనికిని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆయన ఉనికి అంటే ఆయన ఉన్నవాడు, ఎప్పటి నుంచి ఉన్నవాడు అని మాట్లాడుకున్నాం. మీకు గుర్తు ఉంటే ఆయన అబ్రహాము పుట్టకమునిపే ఉన్నాడు, లోకము పుట్టకమునిపే ఉన్నాడు, ఆదియందు ఉన్నవాడు ఆయనే, ఆల్ఫా ఒమేగా ఆయనే, మృతునంది జీవిస్తున్నవాడు ఆయనే అని మనం తెలుసుకున్నాం. దేవుడికి స్తోత్రం. ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క ఎగ్జిస్టెన్స్ ఎప్పటి నుంచో ఉన్నదని మనం చూసాం. ఈరోజు యేసు ప్రభు ఇంకొక విషయాన్ని గురించి, ఆయన యొక్క దైవత్వ లక్షణాన్ని ఆయన నోటు వెంటే మనము మాట్లాడడం చూస్తున్నాం. యేసు ప్రభు ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, తండ్రి ఎలాగూ తనంతుడు తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడని చెప్పాడు. అధికారం ఇచ్చాడని చెప్తున్నాడు. యేసుప్రభు భూమి మీదకి వచ్చి తాను దేవుని రాజ్యం సమీపించింది అని ప్రకటిస్తున్నటువంటి దినాలలో ఆయన స్వయంగా తానే మాట్లాడుతూ ఉన్నాడు. నేను భూమి మీదకి వచ్చి సర్వమానవాళి పాపముల కొరకు బలియాగం అవుతున్నాను. మీరు నన్ను ఇప్పుడు చూస్తున్నారు కానీ నేను ఎప్పటి నుంచో ఉన్నవాడిని. మీకు ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి.
నాలో ఉన్నటువంటి జీవం ఏదైతే ఉన్నదో అది తండ్రి యందు ఉన్నటువంటి జీవము ఎలాంటిదో అలాంటిదే అని చెప్పాడు. అంటే తనలో ఉన్నటువంటి జీవం తనంతట తానే కలిగి ఉన్నటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుకున్నప్పుడు మనం ఏమనుకుంటాం? ఒక మనిషి పుట్టాడు అనుకుందాం, యేసయ్యే పుట్టాడు అనుకుందాం. పుట్టినప్పుడు యేసు ప్రభు జీవం గురించి మనం ఆలోచన చేస్తే ఎప్పటి నుంచి జీవం ఉన్నట్టు? భూమి మీద పుట్టినప్పటి నుంచి జీవం ఉన్నట్టు అనిపిస్తుంది కదా, అవునా కదా? కానీ తన గురించి తాను యేసు ప్రభు స్వయంగా చెప్పుకుంటున్నటువంటి మాటను చూస్తే దేవుడు, తండ్రి అయిన దేవునికి జీవం ఉన్నది. ఆయన పేరేంటి? జీవము గల దేవుడు. ఆ తండ్రికి జీవం ఎలాగూ తనంతట తానే స్వయంగా కలిగి ఉన్నాడో నేను కూడా అలాంటి అధికారాన్ని, అలాంటి జీవాన్ని కలిగి ఉన్నాను అని చెప్తున్నాడు. అర్థమైందా? ఉదాహరణకి దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. సూర్యుడిని చూడండి, చంద్రుణ్ణి చూడండి. సూర్యుడు తనంతట తానే ప్రకాశించేవాడు. చంద్రుడు తనంతట తానే ప్రకాశించేవాడు కాదు. అర్థమవుతుందా? సూర్యుని యొక్క వెలుగు చంద్రుని మీద పడినప్పుడు చంద్రుడు మనకు వెన్నెల ప్రకాశించినట్లుగా కనిపిస్తాడు. అర్థమైందా? ఇప్పుడు వెలుగు ఎవరిలో ఉంది? ఎవరిలో ఉంది? సూర్యుడిలో ఉందా? చంద్రుడిలో ఉందా? సూర్యుడిలో ఉంది. కానీ మనకి వెలుగు ఎక్కడ కనిపిస్తుంది? రాత్రిపూట చూస్తున్నప్పుడు, చంద్రుడిని చూసినప్పుడు చంద్రునిలో వెలుగు ఉంది, ఆ వెలుగు భూమి మీద పడుతుంది అన్నట్లు అనిపిస్తుంది. నిజానికి చంద్రుడికి వచ్చినటువంటి వెలుగు చంద్రునిదా? కాదు. ఇప్పుడు మనల్ని చూద్దాం. మనకు జీవం ఉన్నదా లేదా? బ్రతికే ఉన్నామా? దేవుడికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మనకు జీవం ఉన్నది, అవునా? పక్షులు జీవిస్తున్నాయి, చెట్లు జీవిస్తున్నాయా లేదా? మనము జీవిస్తున్నటువంటి వ్యక్తులుగా కనిపిస్తూ ఉన్నాం. కానీ మన జీవానికి ఆధారం ఏమిటి? మన మట్టుకు మనమే జీవం కలిగి ఉన్నామా? మనకు జీవాన్ని అనుగ్రహించిన దేవుడు ఉన్నాడా? మన మట్టుకు మనమే జీవాన్ని కలిగి ఉన్నామా? లేదా మన జీవానికి ఆధారము ఇంకొక దగ్గర నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చింది. చూడండి, ఆదికాండంలో ఒకసారి చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడైనటువంటి ప్రభువు మనిషిని సృష్టించినప్పుడు నేల మంటితో మనిషిని నిర్మించి వాని యొక్క నాసికారంధ్రములో అంటే ముక్కులో స్వయంగా దేవుడే ఊపిరిని ఊదాడు, జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను అని ఉంది.
మనం ఇదే విషయాన్ని కొరంథీయులకు రాసిన పత్రికలో కూడా చూస్తే అక్కడ ఆదాము జీవించు ప్రాణి అయ్యెను అని కూడా ఉంటుంది. అంటే మనము మట్టి ఉన్నాము. మట్టిగా ఉన్నటువంటి మనలకు జీవం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వద్ద నుంచి జీవము మనిషిలోనికి ప్రవేశించింది. అవునా కాదా? ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు దేవదూతలు ఉన్నారా? దేవదూతలు జీవిస్తారా? జీవిస్తారు. దేవదూతల్లోనూ కూడా జీవం వచ్చిందా రాలేదా? వాటి మట్టుగా అవే జీవం వచ్చినట్లుగా దేవదూతలు ఏమైనా వచ్చాయా? దేవుని యొక్క జీవమే, దేవుని యొక్క శక్తే మనము చూస్తున్నవైనను మన కంటికి కనిపించిన వాటికైనను జీవం కలిగించింది. అవునా కాదా? నమ్ముతున్నారా లేదా? దేవుడికి స్తోత్రం చెల్లించండి. అంటే జీవం స్వయంగా తనంతట తానే కలిగి ఉండడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం. మనకు జీవం ఉన్నదంటే అది దేవుడి వల్ల వచ్చినది. సమస్తమైనటువంటి భూజంతువుల్లోనూ అవి కూడా జీవించు పక్షులు, జంతువులు, ప్రాణులు చూసుకుంటే వాటిలో కూడా జీవం అనేది ఉన్నది. మనం ఎందుకు ఈ విషయాలన్నింటినీ ఆలోచన చేస్తున్నామంటే యేసు ప్రభు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని, యేసు ప్రభు స్వయంగా తానే చెప్పినటువంటి విషయాలను మనం పరీక్షణ చేస్తే ఆయన చెప్తున్న విషయం ఏమిటి? తండ్రి తనంతట తానే జీవము గలవాడు. ఎలాగూ? తనంతట తానే జీవము గలవాడు. అంటే మరి దేవునికి జీవం ఇచ్చిన వాడు ఎవరు? దేవుడికి ఎవరైనా జీవాన్ని ఇస్తారా? దేవుడికి జీవం ఇచ్చిన వారు ఎవరు లేరు. తనంతట తానే జీవము కలిగి ఉన్నవాడే జీవము గల దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే తనంతట తాను జీవము కలిగి తండ్రి అయిన దేవుడు ఎలాగూ ఉన్నాడో అలాగే యేసుక్రీస్తు కూడా జీవము కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు స్వయంగా తానే చెప్తున్నాడు. దీని యొక్క అర్థం ఏమిటి? మనం ఆలోచన చెయ్యాలి. దైవత్వ లక్షణాలలో స్వయంగా జీవాన్ని కలిగి ఉండడం అనేది ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. ఒక వ్యక్తికి జీవం కలిగి ఉన్నాడంటే ఆదాము నుంచి పుట్టినటువంటి సంతతిలో ఒకరి ద్వారా ఒకరికి జీవం ప్రవేశించడం మనం చూస్తున్నాం. ఒక విత్తనాన్ని చూడండి. ఆ విత్తనం భూమిలో పడిన తర్వాత అది మొలకెత్తి మరలా మొక్కగాను చెట్టుగాను మారుతుంది. దాని యొక్క జీవం ఎక్కడ పెట్టాడు దేవుడు? ఆ విత్తనంలో పెట్టాడు. అది భూమిలో పడిన తర్వాత అది చనిపోయి దానికి ఒక శరీరం వచ్చి అది ఒక వృక్షముగాను మారడం, ఒక మొక్కగా మారడం మనం చూస్తున్నాం. వాటికి జీవం రావడానికి కారణం వాటి స్వంత శక్తి కాదు, దేవుడు వాటికి అనుగ్రహించినటువంటి జీవం అది. మనము సూర్యుడిని చంద్రుడిని ఉదాహరణగా చూసి మనం మాట్లాడుకుంటున్నాం. చంద్రునికి వెలుగు
స్వయంగా వచ్చేది కాదని మనం ఎలాగూ అర్థం చేసుకుంటున్నామో, సూర్యుడు తనంతట తానే ప్రకాశించే నక్షత్రంగాను ఎలాగూ కనిపిస్తున్నాడో ఆ ఉదాహరణ మనము జీవానికి అన్వయించి ఆలోచన చేస్తున్నాం. మన మనస్సును జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి విషయం ఇక్కడ ఉన్నది. తనంతట తాను స్వయంగా జీవము కలిగి ఉన్నవాడే దేవుడు అవుతాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంతేనా కాదా? అంతేనా కాదా? తనంతట తాను స్వయంగా జీవము గలవాడు అని యేసుప్రభు చెప్పుకున్నారా లేదా? మరి యేసుప్రభు దేవుడు కాదని ఎలా చెప్తాం? యేసుప్రభు తనను గురించి తాను దేవుడు కాదని పోనీ ఎక్కడైనా చెప్పాడా? చెప్పలేదు. తన నోటి వెంట తాను మాట్లాడిన ప్రతి మాటను మనం గమనిస్తే యేసుక్రీస్తులో స్వయం జీవం ఉన్నది. అది తండ్రి అయిన దేవునిలో ఉంది. అందుకు యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో మనకి జీవము గురించి చాలా విషయాలు కనిపిస్తాయి. చాలా విషయాలు కనిపిస్తాయి. జీవం, సాధారణమైనటువంటి జీవం, నిరంతర జీవం, స్వయం జీవం. ఏమిటది? జీవం కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనుషులు తను బ్రతికున్నాడు, నువ్వు బ్రతికున్నావు, నేను బ్రతికున్నావు. మనలో ఏముంది? జీవం అనేది ఉంది. అవునా? జీవం అనేది ఉందా లేదా? ఇది బాహ్యంగా కంటికి కనిపిస్తున్నటువంటి జీవం ఇది. కానీ ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించి ఏదైతే తినవద్దని చెప్పాడో ఆ పండ్లను తిన్నారో, దేవుని యొక్క దృష్టిలో వారేమయ్యారు? ఏమయ్యారు? పాపము చేసి పాపం వలన మరణాన్ని తెచ్చుకున్నారు. అర్థమవుతుంది లేదా? పాపం వల్ల మరణాన్ని తెచ్చుకున్నారు. అవునా? ఇప్పుడు దేవుని దృష్టిలో ఆలోచన చెయ్యండి. ఆదాము అవ్వ తినకూడని పండ్లు తిన్నారు. వారు పాపము చేశారు. ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపం చేశారు. పాపం వల్ల వచ్చి జీతం మరణమయ్యింది. మరి వారిద్దరు చనిపోయారా? చనిపోయారా లేదా? మరి దేవుని దృష్టిలో జీవం ఏమిటి? మరి దేవుని దృష్టిలో జీవం ఏమిటి? వారు మరణించలేదు, కానీ రెండు వారి జీవితాలలో జీవాన్ని కోల్పోవడానికి కారణమయ్యి మనకు వారి జీవితంలో ఒక విషయం స్పష్టమవుతుంది. వారి ఆత్మ చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. వారి శరీరము కూడా చావునకు లోనయ్యింది. ఏమైంది? వారి ఆత్మ చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోవడం, వారి శరీరము కూడా చావునకు లోనై శరీరముగా మారింది. మరి దేవుని దృష్టిలో ఇది జీవము కాదా? ఇది జీవము కాదా? అర్థమవుతుంది లేదు? దేవుడికి స్తోత్రం చెల్లించండి. ఆదాము ఉన్నాడు. సరే, ఆదాము ఉన్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, ఆదాము ఉన్నాడు. ఆదామును నేలమంటితో దేవుడు సృష్టించి నాసికారంధ్రములో ఊదగా జీవించు ప్రాణి అయ్యాడు, లేదా జీవాత్మ అయ్యాడు. అవునా? ఆదాము జీవిస్తున్నాడా లేదా? జీవిస్తున్నాడా? ఓకే. ప్రభు అయిన దేవుడు ఏం చెప్పాడు? నేను ఆ పండు తినవద్దని చెప్పాను, చూసావా? ఆ పళ్ళు మాత్రం తినవద్దు, తిరుదినమును నీవు నిశ్చయముగా చచ్చదు అని చెప్పాడు. అవునా? అవునా కాదా? పండు తిన్నారు. ఎవరెవరు తిన్నారు?
ఆదాము తిన్నాడు, అవ్వ కూడా తింది. చచ్చిపోయారా? చచ్చిపోయారా? చచ్చిపోయారా లేదా? చనిపోయారా లేదా? చనిపోయారా లేదా? దేవుడికి స్తోత్రం చెల్లింది. చనిపోయారా లేదా? చనిపోయారా లేదా? చనిపోలేదా? మరి ఎవరితో మాట్లాడుతున్నాడు సాయంత్రం వేళ వచ్చి ప్రభు? ఎవరితో మాట్లాడుతున్నారు? అందుకే చెప్తున్నాను, వారు బ్రతికి ఉన్నారు, వారిలో జీవం ఉన్నది. అది సాధారణమైనటువంటి జీవం. వారిలో ఉన్న ఆత్మ చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి దేవునితో ఉన్నటువంటి కనెక్షన్ కట్ అయిపోయింది. వారి శరీరం కూడా క్షయమైపోయి క్షీణించిపోయి చావునకు లోనయ్యింది. అంటే ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు ఆత్మ మరణించిన స్థితిలోనికి పోతుంది, వారి శరీరం కూడా చావునకు లోనవుతుంది. అంటే అదే మరణించిన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఇది కంటికి కనిపించినటువంటి మరణ స్థితి వంటిది. అంటే ఆదామును చూసినప్పుడు దేవుడు మనం ఎలాగో చూస్తున్నామో అలాగే కనిపిస్తూ ఉంటాడు. బ్రతికే ఉన్నాడు కదా అని అనుకుంటాం, కానీ చచ్చిన స్థితి కలిగి ఉండడం మనకు కనిపిస్తుంది. ఈరోజు మనము లోకంలో చూస్తే ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాము, ఎందుకు దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నామంటే ఆ చచ్చిన స్థితిలో నుంచి విడుదల కలిగించి తిరిగి జీవించేటట్లు చేయడం గురించే కదా, అంతేనా కాదా? చూడండి ఒకసారి రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుకుంటే, రోమిలికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 10-11 వచనాలు ఒకసారి చదువుకుందాం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపము విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఏమున్నది 10వ వచనములో? క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి గురించి ఈ వాక్యం చెప్పబడుతున్నది? ఎవరి గురించి చెప్పబడుతుంది? రక్షించబడినటువంటి మన గురించి చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఇప్పుడు మీరు బాప్తిసం పొందుకున్నారు, అవునా? మీ పాపములు యేసుక్రీస్తు దగ్గర ఒప్పుకున్నారు, అవునా? యేసుక్రీస్తు రక్తం ఏం చేసింది? మీ పాపములను, మన పాపములను కడిగివేసింది. ఇప్పుడు మనలో ఏమున్నది? శరీరం ఉన్నది, ఆత్మ ఉన్నది, అవునా? ప్రభు యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీలో ఉన్న ఆత్మ నీతి వలన ఇప్పుడు జీవిస్తూ ఉన్నది. మీ యొక్క శరీరం ఏదైతే ఉన్నదో అది క్షయమైపోతూ మరణించే స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంది కదా. మీ ఆత్మను ఇప్పుడు మీ ఆత్మను దేవుడు వెలిగించి మీకు జీవాన్ని అనుగ్రహించాడు. మీ శరీరం ఏదైతే ఉన్నదో అది
చావునకు లోనైపోయి ఉన్నది. కానీ దాని గురించి మీరు ఏమాత్రము కంగారు పడవద్దు, దాని గురించి మీరు ఏమీ ఆలోచన చేయవద్దు. ఈ శరీరం ఏదైతే మరణించే స్థితిలోనికి వెళ్ళిపోయిందో అది యేసు యొక్క రాకడలో మహిమ శరీరముగా దేవుడు లేపబోతున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందిన తరువాత వాని యొక్క ఆత్మ ఏమవుతుంది? జీవము కలిగి ఉండే స్థితిలోనికి వస్తుంది. అవునా కాదా? వారి శరీరం ఏమవుతుంది? క్రీస్తు యొక్క రాకడలో మనము పునరుత్థానమయ్యే సందర్భంలో మన శరీరము కూడా మహిమ శరీరంగా మారి దానికి కూడా జీవం వస్తుంది. దేవుడికి స్తోత్రం. అంటే రక్షణ పొందిన వారికి ఈ రెండు విషయాలు కూడా మనకు వాగ్దానంగా కనిపిస్తున్నాయి. అవునా? మరి రక్షణ పొందని వారికి ఏమిటది? మనము రక్షణ పొందాము గనక మన ఆత్మ ఇప్పుడు జీవిస్తుంది. ఎందువలన? దేవుని యొక్క నీతి వలన. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం వలన మన పాపములు పోవడం వలన మనకు నీతి కలిగి మనలో ఉన్న ఆత్మ జీవిస్తూ ఉన్నది. కానీ మన శరీరము క్షయమైపోవడానికి సిద్ధంగా ఉండి మరణించిన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచాం కదా, మనం అందరం చచ్చిపోతామా? చనిపోతాం లేదా? ఏం చనిపోతుంది? చనిపోతుంది మన ఆత్మ. అబ్బా, హల్లెలూయా. శాలేమ మందిరం, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ దేవుని వద్దకు వెళ్తుంది, పరదేశకు వెళ్తుంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినందుకు మంచిదే. కానీ ప్రభు యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో జాగ్రత్తగా మనం గమనించాలి. ఆ ఆత్మ జీవము కలిగి మనము భూమి మీద జీవిస్తున్నప్పుడే దాన్ని మనం అనుభవిస్తున్నాము. ఎప్పుడు? భూమి మీద ఉన్నప్పుడే మన ఆత్మ క్రీస్తు యొక్క నీతి వలన జీవించడం ప్రారంభించింది. కానీ మన శరీరం ఏమవుతుంది? మన శరీరం ఏమవుతూ ఉన్నది? శరీరము క్షీణించిపోతూ అది మరణ స్థితిలోనికి పోతూ ఉన్నది. ప్రభు చెప్తున్నాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఆయన శరీరం కుళ్ళు పట్టకుండా లేపాడో అలాగే కుళ్ళు పట్టి నశించిపోయిన మన శరీరాలను కూడా లేపుతాడు. ఈ జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ జీవము దేవుని వద్ద నుంచి వస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మనము దీన్నంతటిని క్లుప్తంగా చెప్పుకోవాలంటే, ఒక వ్యక్తి కనిపిస్తాడు. మనల్ని తీసుకుందాం. బాప్తిస్మం పొందకమునుపు మనం జీవిస్తున్నట్లుగా కనిపిస్తున్నాం. అవునా? కనిపిస్తున్నామా ప్రజలకి? కానీ బాప్తిస్మం పొందని వ్యక్తిలో ఆత్మ చచ్చిన స్థితిలోనికి ఉంటుంది. వారి శరీరము కూడా క్షీణించిపోయే దశలోనికి ఉంటుంది. కాస్త మనకు కనిపించిందంత కూడా ఆ వ్యక్తి జీవము కలిగి ఉన్నాడు అన్నట్లు కనిపిస్తుంది. ఇది సాధారణంగా కనిపించే జీవం. కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతారో, రక్షణను పొందుతారో, తమ పాపములకు ప్రాయశ్చిత్తాన్ని పొందుతారో, అప్పుడు దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించి చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి మన ఆత్మను ఆయన జీవింపజేస్తాడు. మనకిచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే, ఈ శరీరం క్షీణించిపోతుంది కదా, దానికి ఒక సమయాన్ని నిర్ణయించి క్రీస్తు యొక్క రెండవ రాకడలో మనం పునరుత్థానమైనప్పుడు ఈ శరీరము కూడా జీవము కలిగి వస్తుంది. హల్లెలూయా. అంటే ఒక మనిషిలో ఉన్నటువంటి జీవం గురించి మాట్లాడుకోవాలంటే
సాధారణంగా కనిపించేది వేరే, నిత్య జీవం అనేది వేరే, తనంతటి తాను జీవం కలిగినటువంటి యేసుక్రీస్తు వేరే. అవునా కాదా? ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండంలోనే మనం చూద్దాం. 3వ అధ్యాయంలో ఆదికాండం 22, 23 వచనాలు ఒకసారి చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుంచి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదోను తోటలో నుంచి అతన్ని పంపివేసెను. ప్రభు ఆదామును సృష్టించాడు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. సృష్టించినప్పుడు మరలా మనం వెనక్కి వద్దాం. ఆదామును సృష్టించాడా? నాసికారంధ్రములో జీవవాయువు ఊదాడా? జీవించు ఆత్మ అయ్యాడా? జీవించు ప్రాణి అయ్యాడా? అప్పుడు ఆదాములో జీవం ఉన్నదా లేదా? ఉన్నది. దేవుడు ఆజ్ఞాపించి ఏ చెట్ల పండ్లు తినవద్దని చెప్పాడో వాటిని తినుదినమున చనిపోతామని చెప్పాడా లేదా? వాటిని వారు తిన్నారా? ఆజ్ఞ అతిక్రమం జరిగిందా? పాపం వచ్చిందా? మరణం వచ్చింది. ఇవన్నీ జరిగిపోయిన తరువాత దేవుడు చెప్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఆదాము ఎవరి వలె మనలో, అంటే ఎవరెవరు ఉన్నారు అక్కడ? దేవుడుని దూతలా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అక్కడ మనకు కనిపిస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆదాము మనలో ఒకని వంటి వాడు అయ్యాడు. ఆ పండును, ఏ పండును? మరలా జీవవృక్ష ఫలం వైపు వెళ్తాడేమో ఈసారి. వెళ్ళి ఆ జీవవృక్ష ఫలమును చెయ్యి చాపి తిని నిరంతరము జీవిస్తాడేమో అన్నాడు. అనలేదా? ఇప్పుడు చెప్పండి. ఈ వాక్య భాగము చదివేమో, ఆ వాక్య భాగాన్ని చదివాము. ఇప్పుడు చెప్పండి, ఆదాము జీవించు ప్రాణి, ఆదాము జీవాత్మ అయ్యాడు, పాపము చేశాడు, ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాడు, మరణించిన స్థితిలోనికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని గమనిస్తే నిరంతరము జీవిస్తాడేమో అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇంతకీ దేవుని దృష్టిలో జీవం అంటే ఏమిటి? దేవుని దృష్టిలో జీవం అంటే ఏమిటి? అక్కడ జీవం చెప్తున్నాడు, ఇక్కడ ఆజ్ఞ అతిక్రమిస్తే చనిపోతావు అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో నీ ఆత్మ చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయింది, దాన్ని బ్రతికించిన వాడు దేవుడు అంటున్నాడు. నీ శరీరమేమో చచ్చిన స్థితిలోనికి వెళ్ళిపోయింది, నేను పునరుత్థానంలో దాన్ని లేపి మరలా జీవింపజేస్తానంటున్నాడు. మరలా ఇప్పుడు ఈ ఆదాము అవ్వలు వెళ్ళి మళ్ళా జీవవృక్ష ఫలాన్ని కానీ తింటే నిరంతరము జీవిస్తారేమో అని దేవుడే మాట్లాడుతున్నాడు. అవునా కాదా? మరి దేవుని దృష్టిలో జీవం అంటే ఏమిటి? మరి దేవుని దృష్టిలో జీవం ఉందా? ఉన్నట్ట కాదా? అసలు దేవుని యొక్క వాక్యమే రాయించాడు కదా, జీవాత్మ ఆయను, జీవించు ప్రాణి ఆయను అని ఆయనే రాయించి
అగో మరలా అవి తిని నిరంతరము జీవిస్తాడేమంటున్నాడు. అది జీవించడమే, ఇది జీవించడమే. అవునా? మళ్ళీ యేసు ప్రభు ఏం చెప్తున్నారు? ఇందాక చదివిన వాక్య భాగంలో, తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో నేనును అలాగే నా అంతటా నేనే జీవం కలిగిన వాడనై ఉన్నాడన్నాడు. ఏంటి? 3 రకాల జీవముల గురించి దేవుని యొక్క వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంది. ఆదాము అవ్వలు సృష్టించబడినప్పుడు వారిలో జీవం ఉన్నది. ఒకవేళ జీవవృక్ష ఫలాన్ని కానీ తిని ఉంటే నిరంతరము జీవించే అవకాశం, అదొక జీవం ఉన్నది. ఇంకో జీవాన్ని గురించి మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, ఇంకొక జీవాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే, తండ్రి అయిన దేవుడు ఎలాగూ తనంతట తానే జీవం కలిగి ఉన్నాడో నేను కూడా అలాగే జీవం కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు ఎన్ని రకాలు కనిపిస్తున్నాయి మనం చదవబడిన వాక్య భాగంలో? ఎన్ని కనిపిస్తున్నాయి? 3 కనిపిస్తున్నాయా? ఇంతకీ ఈయన జీవం అంటే ఏంటి దేవుడి దృష్టిలో? ఇప్పుడు మనకు ఒక కుక్క ఉంది, జీవిస్తుందా లేదా? తిరుగుతుందా లేదా? 4 కాళ్ళ మీద తిరుగుతుందా? కోడి పిల్లలు ఉన్నాయి, జీవిస్తున్నాయా లేవా? వాటిలో జీవం ఉన్నదా లేదా? ఆత్మ అయితే ఉండదులే. కుక్కల జ్ఞాపకార్థ గుడికలు చేయకూడదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఉందా? జీవం ఉన్నదా? ఆ కుక్క పిల్లైనా వేరే కుక్క పిల్ల కడుపు నుంచి వచ్చినట్టే, అంతేనా? అంటే స్వయం జీవం కలిగి ఉందా? లేదు. గట్టిగా వచ్చింది, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అవి పుట్టించబడినప్పుడు దేవుడు వాటికి జీవాన్ని అనుగ్రహించాడు. ఆ జీవం ఇప్పుడు కొనసాగుతుంది. ఇప్పుడు మనలో ఏముంది? ఆదాము దగ్గర నుంచి దేవుడు ఏదైతే జీవం అనుగ్రహించాడో ఆ జీవం అనేది కొనసాగుతూ ఉంది. కానీ పాపములు బ్రతికి ఉన్నటువంటి వ్యక్తులకు దేవుని దృష్టిలో వాడు మృతుడు. హల్లెలూయా. దేవుని దృష్టిలో ఏమిటి? దేవుని దృష్టిలో అతడు మృతుడు. కానీ ఎప్పుడైతే అదే వ్యక్తి యేసుక్రీస్తు రక్తములో తన పాపములను కడుక్కున్నప్పుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము యేసుక్రీస్తు చేశాడని నమ్మినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు అతడు నీటిలో ముని బయటికి రాగానే ఏమవుతాడు? నూతన సృష్టి, జీవము కలిగినటువంటి వ్యక్తిగా మారుతాడు. అర్థమవుతుందా లేదా? దేవుని దృష్టిలో నిరంతరమైనటువంటి జీవము కూడా ఉన్నది. అది ఆయన సాదృశ్యముగా ఆది కాండంలో ప్రారంభంలోనే సృష్టి ఆరంభంలోనే చూపిస్తున్నాడు. ఏం చేద్దాం కుమారుడా, ఈ ఆదాము అవ్వలు ఇప్పుడు పాపం చేసి ఉన్నారు. మనము ఈ తోటలో ఉంచామంటే ఇవి టేస్ట్ చేశారు, నెక్స్ట్ ఇవి ఎలాగ అయిపోయావు కదా, అవి ఉన్నాయి కదా జీవవృక్ష ఫలాలు, అవి కూడా తింటే పోలే అని చెప్పి అవి కూడా కోసుకొని తిన్నారనుకో, పాప స్థితిలో నిరంతరం జీవిస్తారు. వాళ్ళు ఏం చెయ్యాలి అంటే జీవం అనేది ఉన్నది. జీవించు ప్రాణి ఆదాము అయ్యాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. జీవాత్మ అయ్యాడని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. ఆ జీవము నిత్య జీవముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క ఉద్దేశం అదే. ఏదైనా తోటలో దేవుడు ఆదాము అవ్వలను ఉంచుటకు కారణం ఏమిటి? జీవవృక్ష ఫలాన్ని తింటారేమో ఇల్లు అనే ఉద్దేశముతోనే. ఒకవేళ మంచి చెడ్డలు తెలవనిచ్చే ఆ ఫలాన్ని తినకుండా మొట్టమొదటిగా ఆదాములు వెళ్ళి ఒక పండు ఆవిడ ఒక పండు ఈయన కోసుకొని తింటే ఎలా ఉండేది? ఈరోజు ఈ డ్యూటీలు ఉండేవి కదా. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చెమట కారి పని చేయవలసిన అవసరం ఉండేది కాదు.
ప్రశాంతంగా ఆశీర్వాదకరంగా జీవించుండేవారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఒకటే, అబ్బాయి నేను సృష్టించాను, నీకు జీవం ఉన్నది, నువ్వు నిత్య జీవము కలిగి ఉంటే నిత్యము నీవు నాతో ఉంటావు. అది నా ప్రణాళిక, అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడికి స్తోత్రం. యేసు ప్రభు ఇప్పుడు చెప్తున్నాడు, నా తండ్రికి స్వయంగా జీవం ఉన్నది, తనంతటి తానే జీవం గలవాడు, ఆయనకి ఎవరూ జీవం ఇవ్వలేదు, ఆయన ఉన్నవాడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఆది నుంచి ఉన్నవాడు, అల్ఫా ఒమేగా. అదే గత వారం మనం ధ్యానించుకున్నాం. ఆయన ఆది నుంచి ఉండి అల్ఫా ఒమేగా ఉండి ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా జీవిస్తూ ఉన్నాడు. ఆ జీవం తండ్రి అయిన దేవునిలో ఎలాగూ తనంతడు తానే జీవము కలిగి ఉన్నాడో అలాగే యేసుక్రీస్తులో కూడా ఈ జీవం తనంతడు తానే కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. మరి దీన్ని బట్టి తనంతడు తానే జీవము కలిగిన వాడు దేవుడు అవుతాడా కాదా? అవుతాడా కాదా? అవుతాడా కాదా? కానీ ఆ జీవము కూడా శాశ్వతముగా ఉండే జీవమే. యేసు ప్రభువు యొక్క కోరిక, నేను తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి మహిమను పొందానో, ఎలాంటి మహిమతో ఉన్నానో అదే మహిమ మరలా నాకు ఇవ్వు ప్రభువా అని ప్రార్థించాడు కదా. ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నాడు? ఒక ఉదాహరణ చూపించాలనుకుంటున్నాడు. నా యందు అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఈ జీవము గురించి ఆలోచన చేయకూడదు. నిత్యమైన శాశ్వతమైనటువంటి జీవం ఉన్నది, ఆ జీవం ఇవ్వాలని నేను వచ్చానని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకే మనం దేవుని యొక్క వాక్యములో చూద్దాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 51 నుంచి 58 వచనాలు చదువుకుందాం. ఒక్కసారి చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. దేవుడికి స్తోత్రం. ఒక్కసారి ఆగదాం. ఏమంటున్నాడు ఇప్పుడు యేసయ్య? మీలో మీరు జీవము గలవారు కారు అంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నారు? యూదులతో మాట్లాడుతున్నాడు. అంటే సామాన్యమైనటువంటి ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు? నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని మీరు తాగాలి. పరలోకం నుంచి వచ్చినటువంటి ఆ జీవాహారాన్ని నేనే. ఇది తిని తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు అన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని మీరు నాకు చెప్పాలి. ఎవరితోనైతే ఆయన మాట్లాడుతూ ఉన్నారో, మనుషుల ఆత్మలా మాట్లాడరైతే హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? వారు మనుషుల ఆత్మలా, దేవదూతలా? మనుషులేనా? విసుగవద్దు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులే. మనుషులతో మాట్లాడుతూ, బ్రతికి ఉన్న మనుషులతో మాట్లాడుతూ
మీరు నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగితే గానీ మీకు జీవం లేదు అంటున్నాడు. ఇప్పుడు యేసుప్రభుని ఏమనాలి వాళ్ళు? ఏమనాలి? ఆయన మాటలు ఎవరికి అర్థమయ్యేవి కాదు. మేము బతికే ఉన్నామయ్యా, అయినా నీ శరీరాన్ని తినమంటావేంటి, నీ రక్తాన్ని తాగమంటావేంటి? అవును కానీ పక్కకెళ్ళి యూదులు, ఈయన శరీరాన్ని మనం ఎలా తింటాము, ఈయన రక్తాన్ని తాగమంటాడు, ఎలా తాగుతాము మాట్లాడుకునేవారట. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే యేసు ప్రభు యొక్క మాటలు దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి జీవవాక్కులు. వారు ఓ గ్రంథాన్ని అలాగా అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి చదివారు కానీ దాని యొక్క భావం అనేది వారు గ్రహించలేకపోయారు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో నేను లేపుతానంటే మా పితరులు చాలా రోజులు కట్టేది, చాలా సంవత్సరాలు, ఈయన 3 రోజుల్లో కట్టేస్తాడు. ఎలా కడతాడబ్బా? ఆయన యొక్క మాటలు ఎప్పుడు కూడా వారికి ఆశ్చర్యమే. ఒకానొక రోజు వచ్చారు ఎవరు? నికోదేము వచ్చి, నికోదేము ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను మళ్ళా జన్మించాలి అని చెప్పేదానికి ముందే, నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ మరలా దేవుని రాజ్యంలో వెళ్ళవంటే, ప్రభువా నేను ముసలోటిని అయిపోయాను, మళ్ళా తల్లి గర్భంలోకి ఎలా ప్రవేశించాలి, రెండో మాట ఎలా జన్మించాలి ప్రభువా? యేసు యొక్క మాటలు పరలోకపు మాటలు, అదే జీవాహారం. ఆయన జీవాహారమై ఉన్నాడు. యేసు ప్రభు యూదులతో చెప్తున్నాడు, నా శరీరాన్ని తినాలి మీరు, నా రక్తాన్ని త్రాగాలి మీరు, అప్పుడే మీలో జీవం కలిగిన వారు అంటున్నాడు. అంటే ఏంటి? మీరు చచ్చిన స్థితిలో ఉన్నారా? మీరు జీవం కలిగి ఉన్నారు, ఇది కొనసాగుతుంది కొంతకాలం, కానీ లోపల నీ ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది, నీ శరీరం కూడా చావునకు లోనై ఉన్నది. దీన్ని తిరిగి లేపడానికి నేను వచ్చాను. పరలోకం నుంచి వచ్చినటువంటి జీవాహారాన్ని నేనే. తండ్రిలో ఎలాగైతే జీవం తనంతుడు తానే కలిగి ఉన్నాడో అలాగే నేను కూడా కలిగి ఉన్నాను. ఇది ఎక్కడి నుంచి వచ్చిందనుకున్నావు? తండ్రి నాకు ఇచ్చినటువంటి అధికారం అని దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అధికారాన్ని చెప్తూ ఆయనతో చెప్తున్నాడు, మీరు తినండి, మీరు నా రక్తాన్ని తాగండి, అప్పుడు మీకు జీవం వస్తుందని చెప్పాడు. దీని అర్థం ఒకటే. ఆదిలో దేవుడు సృష్టించినటువంటి మనుషులను మనం చూస్తే, ఆదాము అవ్వలను చూస్తే, ఆయన కూడా అక్కడ అలాగే మాట్లాడుతున్నాడు. జీవాత్మ అయ్యాడని చెప్పి ఆయనే రాయించాడు, జీవించు ప్రాణి అయ్యాడని ఆయనే రాయిస్తున్నాడు. పండు తిన్న తర్వాత ఇది పాపం చేశాడని ఆయనే చెప్తున్నాడు. మరలా కుమారుడితో మాట్లాడుతూ మళ్ళానే అయ్యాడు, ఈ మళ్ళా జీవవృక్ష ఫలాన్ని తిని నిరంతరం జీవిస్తాడేమో అని అంటున్నాడు. అంటే దేవుని దృష్టిలో జీవించడం అనేది ఎన్ని రకాలుగా కనిపిస్తున్నది? చాలా రకాలుగా కనిపిస్తుంది. హల్లెలూయా. యూదులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? బ్రతికున్న మనుషులతోనే, నా శరీరాన్ని తినాలి, నా రక్తాన్ని తాగాలి, అప్పుడే మీకు జీవం వస్తుందంటే ఆయన మాటలు ఎవరికీ అర్థం కావడం లేదు. అందుకే యేసు ప్రభు చెప్తున్నాడు, నేను దేవుడునయ్యా, నేను దేవుడిని. తండ్రిలో జీవం ఎలాగూ స్వయంగా ఉన్నదో అలాగే నాలో ఉంది. నాలో స్వయంగా జీవం ఎలాగుందో ఆ జీవాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. నీవు తిరిగి బ్రతకాలి అంటే, మోక్షం కావాలంటే, నిత్య జీవం కావాలంటే నీకు ఇంకెక్కడా దొరకదు. కేవలం యేసుక్రీస్తులోని ఆ నిత్య జీవం అనేది దొరుకుతుంది. ప్రభు యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? క్రీస్తు యేసునందు నిత్య జీవం మనకు అనుగ్రహించబడి ఉన్నది. యేసు ప్రభు చెప్పినటువంటి మాటను చూడండి. యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలను ఆలోచన చేయండి. ఆయన చెప్తున్నటువంటి మాట ఒకటే, నాలో ఉన్నటువంటి జీవం ఏదైతే ఉన్నదో అది తండ్రి, మీరు ఎవరినైతే దేవుడిని ఆరాధిస్తున్నారో ఆయనలో ఎలాగుందో
నాలో కూడా అలాంటి జీవమే ఉంది, అదే జీవం ఉన్నది, వేరే జీవము కాదు. మీకు ఇంకొక విషయం తెలుసా? నేను అవసరమైనప్పుడు ఈ ప్రాణాన్ని పెట్టగలను, అవసరమైనప్పుడు ప్రాణాన్ని వెనక్కి తీసుకోగలను అన్నాడు. ఇది మరీ విచిత్రం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఆ వాక్యాన్ని చదువుదాం. ఎక్కడుంది? నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, తిరిగి దాన్ని పొందుటకు కూడా నాకు అధికారం ఉన్నదని ఆయనే స్వయంగా చెప్పాడు. కనిపించిందా? దేవుడికి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. ఇప్పుడు మనం శాస్త్రులాగా వెతికితే కనిపించదు. హల్లెలూయా. ప్రభు తానే స్వయంగా చెప్పాడు, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉన్నది, దాన్ని తిరిగి పొందడానికి నాకు అధికారం ఉన్నది. ఏ మనిషికైనా అది సాధ్యమవుతుందా? అవుతుందా? చాలామంది నేను తిరిగి మరలా లేస్తానని చెప్పి సమాధిలోకి వెళ్ళి కూర్చొని అక్కడే ఉండిపోయారు. హల్లెలూయా. ఎక్కడ ఉండిపోయారు? తిరిగి లేస్తానని చెప్పి మరి ఇంకెక్కడ ఉంటారు? అక్కడే ఉంటారు. ఇంకొకరు లేపాలి. హల్లెలూయా. కానీ యేసు ప్రభు చెప్పినటువంటి స్టేట్మెంట్ చూడండి, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తిరిగి పొందడానికి కూడా నాకు అధికారం ఉంది. ఇది తండ్రి వల్ల పొందినటువంటి అధికారం అని యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క జీవం ఎలాంటిది? దైవత్వ లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి జీవం అది. ఆ జీవాన్ని ఆయన శరీరాన్ని తినడం ద్వారా, ఆయన రక్తాన్ని త్రాగడం ద్వారా మనకు నేడు అనుగ్రహించాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జీవమే మనలో నేడు నివసిస్తూ ఉన్నది. ఇందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి, హల్లెలూయా. అంటే ఏ దేవుడైతే స్వయంగా తనంతడు తాను జీవం కలిగి ఉన్నాడో ఆ దేవుడు తన ప్రాణత్యాగము చేసి తన పరిశుద్ధాత్మను మనలో నివసింపజేసి మనలో మృతమైపోయినటువంటి ఆత్మను బ్రతికింపజేసి చావునకు లోనేటువంటి శరీరాల్ని తిరిగి బ్రతికింపజేయాలని ఉద్దేశించిన వాడు ఎవరో? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది ఊరికే జరగలేదు. ఇది జరుగుటకు కారణం ఆయన తనంతటు తానే జీవము గలవాడై ఉండడమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువు తనకు తాను దేవుడని చెప్పుకోలేదు, కానీ తన మాటల్లో తాను దేవుడని చెప్పుకున్నాడా లేదా? ఏ విధంగా చెప్పుకున్నాడు? తండ్రి ఎలాగూ తనంతడు తాను జీవము గలవాడై ఉన్నాడో కుమారుడు కూడా తనంతడు తానే జీవము గలవాడై ఉన్నాడు. నా జీవం దేవదూతుల్లో ఉండే జీవం లాంటిది కాదు. నా జీవం మనుషుల్లో ఉండే లాంటి జీవము కాదు. నేను ఇప్పుడు పుట్టానని మీరు అనుకుంటున్నారే, నేను ఇప్పుడు కాదు, నేను ఆది నుంచి ఉన్నవాడను. అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడును, లోకము పుట్టక మునిపే ఉన్నవాడును, తండ్రి యొద్ద మహిమ కలిగి ఉన్నవాడని, తండ్రితో పాటు ఉన్నవాడును. తండ్రి ఎలాగూ తనంతటి తాను జీవము కలిగి ఉన్నాడో అలాగే నేను కూడా జీవము గలవాడునై ఉన్నానని స్వయంగా ఎవరు చెప్పారు? యేసు ప్రభువే చెప్పారు. ఇందును బట్టి అందరికీ తెలియజేసింది ఏమనగా, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ప్రభు అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. అడిగిన వారికి సమాధానం చెప్పడానికి మనం సిద్ధమై ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముల ప్రభువా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీవు జీవము గల దేవుడు తండ్రి, జీవాధిపతివై ఉన్నావు తండ్రి. నశించిపోతున్నటువంటి మమ్మలను
రక్షించుటకు నీ ప్రాణత్యాగాన్ని చేసావు ప్రభువా. అవును తండ్రి, నీ శరీరాన్ని తినువాడు, నీ రక్తాన్ని త్రాగువాడు నిత్య జీవము గలవాడని చెప్పావు. పరలోకము నుంచి వచ్చినటువంటి దిగి వచ్చిన జీవాహారం నేనే అని ప్రభువా మీరు చెప్పారు తండ్రి. మీకు వందనాలు. ఆ జీవాహారమైనటువంటి మిమ్మల్ని మేము భుజించుటకును నీ రక్తమును త్రాగుటకు మాకు అర్హత కలిగించిన ప్రభువా, మా జీవిత కాలమంతా ప్రభువా విధేయులై నీవు దేవుడివై ఉన్నావని నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మీకు సాక్షులుగా ఉండే కృప మాకు దయచేయి తండ్రి. నీవు సజీవుడివై దేవుడివై ఉన్నావని సర్వలోకానికి చాటి చెప్పే వ్యక్తులుగా మమ్మల్ని వంచమని, నేడు ఈ వాక్యాన్ని మా హృదయమందు ఫలింపజేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.